హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఫస్ట్ డౌన్ లైన్కు రావాలి. ఇది 1 2 3 4 5 6 7. ఈ సెవెంత్ ప్లేస్లో పడే ఐడి డౌన్ లైన్ 1కి వెళ్తుంది. ఇతను ఇద్దరిని రిఫర్ చేస్తేనే ఇతనికి వస్తుంది. ఇతను ఇద్దరిని రిఫర్ చేయకపోతే అమౌంట్ ఇతనికి రాదు. ఒకవేళ ఇక్కడ డౌన్ లైన్ 2 ఇద్దరిని రిఫర్ చేస్తే ఈ సెవెంత్ ప్లేస్లో పడే ఐడి మన డౌన్ లైన్ 2కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే అర్థం, ఇక్కడ మనము సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇది 1 2 3 4 5 6. అంటే సెవెంత్ ప్లేస్లో పడే ఐడి మన డౌన్ లైన్ 1కి వెళ్తుంది. అంటే మనం రిఫర్ చేసిన ఫస్ట్ పర్సన్కి వెళ్ళాలి. ఆ ఫస్ట్ పర్సన్కి వెళ్ళాలంటే అతను ఇద్దరిని చేసి ఉండాలి. అతను ఇద్దరిని డైరెక్ట్ రిఫర్ చేసి ఉండాలి. అలా చేస్తేనే మన సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇన్కమ్ ఇతనికి వెళ్తుంది. ఒకవేళ ఇతను ఇద్దరిని రిఫర్ చేయకపోతే మన డౌన్ లైన్ 2 ఉంటాడు కదా, అంటే మనం రిఫర్ చేసిన సెకండ్ పర్సన్ అతను ఇతన్ని రిఫర్ చేసి ఉంటే ఈ సెవెంత్ ప్లేస్లో ఐడి పడి ఇతనికి వెళ్తుంది. కాబట్టి అందరు గమనించండి, మీకు ఈ సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇన్కమ్ రావాలంటే మీ యొక్క ఫస్ట్ డౌన్ లైన్, అంటే మీరు ఫస్ట్ రిఫర్ చేసిన పర్సన్ ఇద్దరిని రిఫర్ చేసుకోమని చెప్పండి. అలా రిఫర్ చేసుకోకపోతే అతనికి సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇన్కమ్ రాదు. ఒకవేళ మన డౌన్ లైన్ 2 మనం రిఫర్ చేసిన సెకండ్ పర్సను ఇద్దరిని కంప్లీట్ చేస్తే ఈ సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇతనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు మీ ఫస్ట్ డౌన్ లైన్కు మీరు రిఫర్ చేసిన ఫస్ట్ పర్సన్కు ఖచ్చితంగా ఇద్దరిని రిఫర్ చేసుకోమని చెప్పండి. లేకపోతే అతను ఈ విధంగా ఒక ఇన్కమ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇన్కమ్ మన ఫస్ట్ డౌన్ లైన్కి వెళ్ళాలంటే మన ఫస్ట్ డౌన్ లైన్ ఇద్దరిని రిఫర్ చేసి ఉండాలి. ఒకవేళ మన ఫస్ట్ డౌన్ లైన్ ఇద్దరిని రిఫర్ చేయకపోతే ఇన్కమ్ వచ్చేసి సెవెంత్ ప్లేస్లో పడే ఐడి వచ్చేసి మన డౌన్ లైన్ 2కి వెళ్తుంది. అంటే డౌన్ లైన్ 2 కూడా ఇద్దరిని రిఫర్ చేసి ఉంటేనే ఈ ఇన్కమ్ వెళ్తుంది. కాబట్టి మీ ఫస్ట్ డౌన్ లైన్కి చెప్పండి, ఇద్దరిని ఖచ్చితంగా రిఫర్ చేసుకోమని చెప్పండి. లేదంటే ఈ సెవెంత్ ప్లేస్లో ఐడి వాడే ఇన్కమ్ అతనికి రాదు. అనవసరంగా ఒక ఐడి ఇన్కమ్ లాస్ అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా అతనికి చెప్పండి. మీరందరూ చాలామందికి తెలియక నాకు సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇన్కమ్ నాకు వస్తుంది కదా అని అతను వెయిట్ చేస్తాడు. అతను ఇద్దరిని రిఫర్ చేసినప్పుడు మాత్రమే అతనికి వస్తుంది. ఆ విషయం చెప్పండి అతనికి. అతను ఇద్దరిని రిఫర్ చేయకపోతే ఈ ఐడి ఇన్కమ్ రాదు. మన సెకండ్ డౌన్ లైన్ ఇద్దరిని రిఫర్ చేస్తే ఈ సెవెంత్ ప్లేస్లో పడే ఐడి ఇన్కమ్ అతనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ యొక్క టీంకు తెలియజేయండి.